ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా వందనములు. నేను తాపి మేస్తుండండి. అయితే 2015లో దేవుడు నన్ను పట్టుకొని దేవుడు కృపచేత ఒక తల్లి ద్వారా మాకు దేవుని సువార్త అందింది. సువార్త అందిన తర్వాత ఆ తల్లి గారు పలానా సంఘానికి వెళ్ళండి అని చెప్పారు. ఆ సంఘానికి వెళ్ళామండి. సంఘానికి వెళ్ళిన తర్వాత ఫైనల్స్లో బాగా నలిగిపోయిన తర్వాత మేము ఇల్లు కడుతుండగా మా ఇంటి పక్క గోడ పడిపోయిందండి. పడిపోయిన తర్వాత ఎంతో బాధపడి కృంగిపోయాము. ఆ తర్వాత అలాగే దేవుడు దైవజనం మా ఇంటికి వచ్చి కొన్ని మంచి మాటలు చెప్పి, ఇంట్లో ఏమి కూడా లేకపోతే దైవజనానికి ఏమి ఇవ్వాలో తెలియక భార్యాభర్తల ఇద్దరం కూడా ముఖాలు చూసుకొని ఏడుచుకొని కొంచెం చెనక్కాయలు ఉంటే అవి ఏపీసీ దైవజనునికి పెట్టామండి. అవి తినేసి ఆయన ప్రార్థన చేసి బయటికి వెళ్ళిన తర్వాత దేవుడు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూపించేంత అంచెలంచెలుగా మా ఫైనాన్స్ మొత్తం కొంచెం అలాగ మొత్తం కూడా 2021లో క్లియరెన్స్ అయిపోయిందండి దేవుని కృపణ వల్ల. అలాగే సంఘానికి నమ్మకంగా ఉండడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తున్నాడు. తర్వాత ఏంటంటే బిడ్డలు లేరని ఎంతో బాధపడేవాళ్ళమే. దేవుడు 2 బిడ్డలను కూడా ఫస్ట్ పెద్ద బిడ్డ అయ్యాక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా చిన్న కుమారుని కూడా నాకు ఇచ్చాడండి దేవుని కృపను బట్టి. అలాగే 1700 రూపాయలు పండించి దేవుడు ఎంతగా దీవించాడో మాకు తెలుసండి. నాకు నా స్నేహితుడికి ఇద్దరము పార్ట్నర్లుగా చేస్తున్నాము. ఆయన కూడా ఎంతగా నలిగిపోయాడో దేవుడు ఆయన కూడా అంతగా హెచ్చింపి దీవించాడు. మనశ్శాంతి లేని మా బ్రతుకులకి, విలువ లేని మా బ్రతుకులకి మనశ్శాంతి విలువనిచ్చి దేవుడు సంతోషంతో మమ్మల్ని ఇలా ఉంచుతున్నాడంటే మేము యాపాటి వాళ్ళమండి. ఎందుకు పనికిరాని మా బ్రతుకులు. అలాగే ఏంటంటే ఎన్నో దినాలు మాకు ఏడ్చే దినాలు ఉన్నాయి. ఎన్నో దినాలు మా కష్టాజితం హాస్పిటల్ పాలైపోయింది. ఎన్నో దినాలు మమ్మల్ని చూసి నవ్విన వాళ్ళు, హ్యాండిల్ చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తినడానికి తిండి లేకపోయిన నా బ్రతుకు, కట్టుకోవడానికి వస్త్రం లేని నా బ్రతుక్కి దేవుడు మంచి వస్త్రములు ఇచ్చి, దేవుడు మంచి సంతోషం సమాధానం ఇచ్చి భార్య బిడ్డలతో సంతోషంగా ఉండడానికి నా కృపను చూపించాడు. అలాగే మీరు కూడా దేవుడు అంటే ఏమో తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది వీడియో చూస్తున్నారు కదా, దయచేసి అంతే వేరే వాళ్ళని ఎవరు ఉద్దేశంపరిచి నేను బాధ పెట్టట్లేదండి. ఒక్కసారైనా సరే దేవుడు సువార్త విని దేవుడంటే ఏమో తెలుసుకొని దయచేసి దేవుడి గురించి తెలుసుకోమని బ్రతిమలాడుతున్నానండి. మాకు ఇచ్చిన రక్షణ మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాం. మేము ఏ బాధల్లో ఉన్నామో దేవుడు మా బాధలను తప్పించి మంచి మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాడు. మీకు కూడా అలా ఉండాలని మిమ్మల్ని నమ్ముకొని బ్రతిమలాడుతున్నాను.